హలో ఫ్రైడే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే పర్స్పెక్టివ్. వీఆర్ హియర్ విత్ న్యూ వీడియో. మన టాపిక్ వచ్చేసి ఐటమ్ సాంగ్స్ అండ్ ఫిలాసఫీ. అదేంటి ఐటమ్ సాంగ్స్ ఫిలాసఫీ సింక్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. చలో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేసేయండి కొత్త టాలెంట్ ని. సాంగ్స్ అండ్ డాన్సెస్ తో ఒక స్టోరీని ఎంటర్టైనింగ్ గా చెప్పడమే మన ఇండియన్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. రైట్ ఫ్రమ్ బ్లాక్ అండ్ వైట్ ఎరా ఇదే నడుస్తుంది. వీటిని కొద్దిగా స్పైస్ అప్ చేసి ఐటమ్ సాంగ్స్ గా మార్చారు తర్వాత జనరేషన్ వాళ్ళు. బేసిక్ గా ఐటమ్ సాంగ్స్ అంటే ఏదో కమర్షియల్ గా వర్కౌట్ అవడానికి పెట్టేవి. వాటికి పెద్దగా స్కోప్ ఉండదు మూవీలో, బట్ ఏదో ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఎంగేజ్ అవుతారులే అని మూవీస్ లో సిచ్యువేషన్ లేకపోయినా అర్థం లేని లిరిక్స్ తో ఉంటాయి. సో ఈ వీడియోలో డైరెక్టర్ సుకుమార్ గారు ఐటమ్ సాంగ్స్ ని స్పెషల్ సాంగ్స్ లాగా ఎలా మార్చారో చూద్దాం. ఈ మధ్య పుష్ప 2లో వచ్చిన కిసిక్ సాంగ్ అందరూ వినే ఉంటారు. అయితే సుకుమార్ గారు పుష్ప 1 and 2లో ఐటమ్ సాంగ్స్తో ఒక డిఫరెంట్ ప్రయోగం చేశారు. అదేంటంటే స్పెషల్ సాంగ్స్లో ఫిలాసఫీ చెప్పడం. జనరల్గా హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో లేదంటే మోటివేషనల్ సాంగ్లో ఫిలాసఫీ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్లో కూడా ఫిలాసఫీ పెట్టచ్చు అని చెప్పింది మాత్రం సుకుమార్ గారు. అండ్ ఆల్సో ఐటమ్ సాంగ్స్ని ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేయడానికి మాత్రమే వాడే సిచ్యువేషన్స్ చాలా చూసాం. బట్ సుకుమార్ గారు మొదటిసారి ఐటమ్ సాంగ్ ని ఉమెన్ ని సబ్జెక్టిఫై చేయడానికి యూజ్ చేశారు. పుష్ప 1లోని ఊ అంటావా సాంగ్ లిరిక్స్ ఏం కన్వే చేస్తాయంటే, ఒక అమ్మాయి డ్రెస్ ఎలా ఉన్నా, కలర్ ఎలా ఉన్నా, ఒక అమ్మాయి బాడీ మెజర్మెంట్ ఎలా ఉన్నా, సొసైటీలో నువ్వేం పొజిషన్లో ఉన్నా, బేసిక్గా ఒక అమ్మాయిని చూస్తే చాలు మగాళ్ళ బుద్ధి వంకరగా మారిపోతుంది అన్న బిట్టర్ ఫ్యాక్ట్ ని ఎక్స్ప్రెస్ చేశారు చంద్రబోస్ గారు అండ్ సుకుమార్ గారు. ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే ఈ ఫ్యాక్ట్ ని ఒక వ్యాంప్ క్యారెక్టర్ తో చెప్పించడం. అంటే బరి తెగించిన మగాడి బుద్ధిని చెప్పడానికి ఐటమ్ గర్ల్ కంటే ఫిలాసఫర్ ఎవరు ఉంటారు? సో ఈ ఫిలాసఫీని చెప్పే రైట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్ లో చెప్పారు మన సుకుమార్ గారు. ఈ రెస్పెక్ట్ సుకుమార్ గారు ఫర్ హిస్ కన్విక్షన్. అలాగే పుష్ప 2లో కూడా అమ్మాయితో బిహేవ్ చేసే విధానం కానీ, అమ్మాయితో గడిపే ప్రైవేట్ మూమెంట్స్ కానీ అసభ్యంగా ఉంటే దెబ్బలు పడతాయి అని ఇప్పుడున్న కంటెంపరీ ఇష్యూని క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు సుకుమార్ గారు. సో రీసెంట్ గా మనకి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎస్పెషల్లీ వీడియో మార్ఫింగ్స్, డీప్ ఫేక్ వీడియోస్. సో వాటిని అడ్రస్ చేస్తూ రాసిన సాంగ్ ఇది. ఒక అమ్మాయి ఫోటోకి ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన బ్యాడ్ ఇంటెన్షన్ తో చూడటం, మార్ఫింగ్ లాంటివి చేయడం, పిచ్చి పిచ్చి కమెంట్స్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు కాదు అని దెబ్బలు పడేంత గట్టిగా చెప్పారు ఆడియన్స్ కి. డిఎస్పీ గారు కూడా ఒక ఈవెంట్ లో ఐటమ్ సాంగ్స్ కి భక్తి సాంగ్స్ కి పెద్ద తేడా లేదు అంటారు. అస్సలు మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడు అంట ఆల్ ఐటమ్ సాంగ్స్ ఆర్ డివోషనల్. ఓకేనా? సీరియస్గా అంటే వాట్ టేక్స్ అస్ ఆన్ టు వన్ ట్రిప్ ఈస్ డివోషనల్, ఇట్ ఈస్ మెడిటేషన్. అది ఐటమ్ అయితే ఏంటి, వేరే అయితే ఏంటి కదా. సో ఏమైందంటే ఇప్పుడు అంటే ట్యూన్ రింగ ట్యూన్ కూడా తనే నానే తనే నాన్న తనే నన్న తన అంటే నాకు ఉన్న కోరికలన్నీ నువ్వు తీర్చేవా స్వామి స్వామి రింగ స్వామి 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 అంటే అది స్వామి స్వామి పాట. బట్ ద ట్యూన్ ఇస్ దేర్. అలాగే కెవుకేకైనా అంతే. ఇందులో బెస్ట్ ఐటమ్ సాంగ్ బెస్ట్ డివోషనల్ సాంగ్ ఏంటంటే అంటావా దాని నన్న కొండ ఎక్కైనా నీకు నేను నాన్న పూలు నేను పెట్టైనా ప్రసాదం అంతా నాకే ఇచ్చి కష్టాలు నువ్వు తీర్చేవా అంటావా స్వామి అంటావా స్వామి డాంగ్ 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 అనేస్తే అది డివోషనల్ సాంగ్. ఓకే, డిఎస్పీ గారు చెప్పేది ఏంటంటే ఐటమ్ సాంగ్స్ అంటూ స్పెషల్ గా ఏం ఉండదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద లిరిక్స్. సో లిరిక్స్ ఏ సాంగ్ అయినా డిఫైన్ చేసేది. సుకుమార్ గారు సింపుల్ గా ఐటమ్ సాంగ్ లిరిక్స్ ని రీడిఫైన్ చేశారు బై యాడింగ్ ఫిలాసఫీ టు ఇట్. సెల్యూట్ ఫర్ దిస్ డెసిషన్ సుకుమార్ గారు. విమెన్ ని ఆబ్జెక్టిఫై చేసే స్టేజ్ నుంచి సబ్జెక్టిఫై చేసే స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మన ఛానల్ ద ఫ్రైడే పర్స్పెక్టివ్.